ఈరోజు కొన్ని ప్రశ్నలు కొన్ని సమస్యలు లేవనెత్తాల్సిన సందర్భం వచ్చింది. 22 తారీఖు రోజు కేసులు కడితే ఈ రోజు వరకు ఎందుకు అరెస్టు చేయలేదు ప్రవీణ్ రావును? ఈ రోజు వరకు అతన్ని అరెస్టు చేయకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఈరోజు బయట బాధితులు వచ్చి చెప్తున్నారు, మంత్రివర్గంలో నా అంత పొడుగు లేడు, చిన్నప్పటి నుంచి నా చిటికెన వేలు పట్టుకొని సీఎంఏ నడిపించిందని చెప్పుకునేట ఆయన దీని వెనకాల ఉన్నాడని. ఇప్పుడు నేను ఒకటి అడుగుతానే, నిజంగా నేను అడ్డుకుంటే డొంక తిరుగుడు ఎందుకే సూటిగా చెప్పండి. డైరెక్ట్ నా పేరు చెప్పకుండా చుట్టు తిప్పి ఎందుకు చెప్తున్నారు? దమ్ముంటే ఆరోపణలను రుజువు చేయండి, సాక్ష్యాధారాలతో ముందుకు రండి. నేను ఎక్కడన్నా ఒక టెలిఫోన్ చేసినా, నేను ఎక్కడన్నా మాట్లాడినా, దా విషయంలో నాకు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ శిక్షకైనా నేను సిద్ధం. ఈ జి ప్రవీణ్ రావు ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారని. అదే కాదు, ఎల్లవేళలా సీఎంకు నీడలాకుంటా, సీఎంకు తోడుకుంటా, ఎప్పుడూ సంతోషంగా ఉంటా అని చెప్పుకున్నట్టు ఆయన సీఎం పేషీ నుంచి చక్రం తిప్పిండని వాళ్ళు వచ్చి చెప్తున్నారు. ఈ అంత పొడుగు ఉండేట ఆయన ఎవరు? సీఎం వెంబడి సంతోషంగా ఉండేట ఆయన ఎవరు? ఈరోజు ప్రవీణ్ రావును అరెస్టు చేయకుండా అడ్డం పడుతున్నది ఎవరో? ఇది విచారణకు ఆదేశిస్తే తప్ప ఇది బయటకు వచ్చే అంశం కాదు. ఒకటి మాత్రం చెప్పగలుగుతా, నాకు దీంతో ఎటువంటి సంబంధం లేదు. ఉంటే రుజువు చేయండి, తప్పుడు కూతలు మానండి. ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా నాలుక గరుచుకున్నటువంటి చరిత్ర మీది, ఇప్పటికే అనేకమైన తప్పుడు ఆరోపణలు బురద జల్లినటువంటి చరిత్ర మీది.